హాయ్ అండి, నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏమీ కుకింగ్. ఈరోజు రెసిపీస్ వచ్చేసి సంక్రాంతి స్పెషల్గా 3 రకాల పిండి వంటలు. మరి ఆ 3 రకాల పిండి వంటలు ఏంటో తెలుసుకుందామా? గరిజెలు, మురుకులు, అలాగే చెక్కలు. మరి ఈ 3 రకాల పిండి వంటలను ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి గరిజెలు. ఈ గరిజెలని ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. మరి గరిజెలను ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక పాత్రలోకి 2 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్కి బదులుగా నెయ్యిని కూడా వాడుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత పిండిని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి పిండిని ఇట్లా ముద్ద కడితే ముద్దలాగా వస్తే పిండి అనేది మంచిగా పర్ఫెక్ట్గా ఉన్నట్టు. నీళ్ళు అనేవి ఒకేసారి పోసుకోకుండా కొన్నిగా పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఒక గిన్నె పెట్టి మూసి పక్కన పెట్టాలి. ఇప్పుడు సొజ్జను తయారు చేసుకుందాం. ఇప్పుడు సొజ్జ కోసము ఒక మిక్సీ పాత్ర తీసుకొని అందులోకి 1 కప్పు పప్పు పుట్నాలు వేసుకోవాలి. వాటిని ఫైన్గా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఉండాలి. ఫైన్గా కాకుండా ఇట్లా బరకగా ఉంటే మనం తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఒక స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బాదాం కాజుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులో సగం కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. మంట అనేది సిమ్లో పెట్టుకొని రవ్వను దూరగా వేయించుకోవాలి. రవ్వ అనేది దూరగా వేగితే మంచి వాసన వస్తుందండి. అప్పుడు పర్ఫెక్ట్గా వేగినట్టు. అది తీసి పక్కన పెట్టి చల్లారిన తర్వాత ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఒక పాత్రలోకి తీసుకున్న రవ్వలోకి సన్నగా తురుముకున్న 1 కప్పు కొబ్బరిని తీసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పు పుట్నాల పౌడర్ని వేసుకోవాలి. అలాగే 1 కప్పు షుగర్ని కూడా వేసుకోవాలి. తర్వాత 4-5 ఇలాచీలని దంచుకొని వేసుకోవాలి. షుగర్ అనేది నేను 1 కప్పు వేసుకున్నానండి. మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న వాటిని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండిని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా చిన్న బౌల్స్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి తీసుకొని పొడి పిండిని చల్లుకుంటూ ఇలా పూరీలాగా చేసుకోవాలి. ఈ పూరీలు అనేటివి సన్నగా రౌండ్గా చేసుకోవాలి. అలా రౌండ్గా చేసుకుంటే గర్జెలు చేసేటప్పుడు మనకు ఈజీగా అవుతుంది. అలాగే అన్నీ ఒకే షేప్లో చూడడానికి బాగుంటాయి. ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చేసుకున్న ఒక పూరిని తీసుకొని అందులో మనం తయారు చేసి పెట్టుకున్న సొజ్జను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ తీసుకొని కార్నర్స్ మొత్తం రాసుకోవాలి. అలా నీళ్ళతో రాసుకుంటే నూనెలో వేసినప్పుడు గర్జలోంచి సొజ్జ బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు పూరిని ఈ విధంగా కవర్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత ఇలా చూపించేటట్టుగా డిజైన్ అయినా వేసుకోండి. చూడ్డానికి బాగుంటుందని ఇట్లా డిజైన్గా వేసుకుంటున్నాను. లేకపోతే అట్లాగైనా వేసుకోవచ్చు. లేకపోతే గర్జల గిరకతో అయినా గీరి సైడ్కున్న పిండిని తీసేస్తే చూడ్డానికి అన్నీ ఒకే రకంగా ఉంటాయి.
ఇలా చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలినవన్నీ అదే విధంగా చేసుకొని అన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అందులో వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మంటను మీడియంలో పెట్టుకొని అందులో మనం తయారు చేసుకున్న గర్జలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కలర్ అనేది తొందరగా వచ్చి గర్జలు క్రిస్పీగా కావు. మనకు గర్జలు క్రిస్పీగా కావాలంటే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గర్జలను వేయించుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కు మెల్లగా మలుపుకొని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని గర్జల్ని వేయించి తీసుకోవాలి. వేయించిన గర్జలను ఒకదానిపైన ఒకటి వేయకూడదు. అలా వేస్తే గర్జలు అనేటివి మెత్తబడతాయి. అలా కాకుండా చల్లారేంత వరకు విడివిడిగా వేసుకుంటే గర్జలు అనేటివి క్రిస్పీగా వస్తాయి. చల్లారిన తర్వాతనే ఒక డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇంతేనండి, క్రిస్పీ అయిన గర్జలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మురుకుల కోసం ఒక కప్పు పప్పు పుట్నాలు తీసుకోవాలి. తీసుకొని వాటిని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాత్రలోకి జల్లెడను పెట్టుకొని అందులో 2 కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి. అరకప్పు గ్రైండ్ చేసుకున్న పప్పు పుట్నాల పౌడర్ని వేసుకోవాలి. ఉండలు లేకుండా పిండిని జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ వామును ఇలా చేతితో నలుపుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నువ్వులను కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారము, టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకొని ఇందులో పోసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ను తీసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. పిండిలోకి వడకట్టుకొని పోసుకోవాలి. ఇలా జల్లెడనైనా సరే లేకపోతే చేతితోనైనా వడకట్టుకొని పిండిలోకి పోసుకోవాలి. ఇప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా ఉండేటట్లు చూసుకోవాలి. పిండి గట్టిగా అయితే మురుకులను ఒత్తడానికి కష్టంగా అనిపిస్తుంది. అలాగే మురుకులు అనేవి విరిగిపోతాయి. అలాగని మెత్తగా అయితే ఆయిల్ ఎక్కువగా పీల్చుకొని మురుకులు మెత్తగా అవుతాయి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి. ఇప్పుడు ఒక మురుకుల పిట్టను తీసుకొని దానికి లోపల అంతా ఆయిల్ని ఈ విధంగా రాసుకోవాలి. కొద్దిగా పిండిని తీసుకొని మురుకుల పీటలో పెట్టుకోవాలి. పీటలో ఎంత పిండి పడుతుందో అంత పిండిని పెట్టుకోవాలి. నా దగ్గర ఈ మోడల్ మురుకుల పీట ఉంది. మీరు మీ దగ్గర ఉన్న ఏ మురుకుల పీటనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మురుకులు ఒత్తుకోవడానికి ఇలాంటి చిల్లుల గరిటెను తీసుకోవాలి. ఈ గరిటె అయితేనే మురుకులు నూనెలో వేసేటప్పుడు చెయ్యి కాలకుండా వేయడానికి ఈజీగా ఉంటుంది. జల్లి గరిటె పైన ఇలా మురుకులను ఒత్తుకొని వేడి అయిన ఆయిల్లో వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా అన్ని ఒక్కొక్కటిగా ఒత్తుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. మురుకులు మీ ఇష్టం, ఏ సైజులోనైనా చేసుకోవచ్చు. చిన్నగా అయినా పెద్దగా అయినా మీరు ఏ విధంగా ఇష్టపడతారో అదే విధంగా మురుకులను ఒత్తుకోండి. ఇలా మురుకులను ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కు మలుపుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మురుకులను కాల్చుకోవాలి. ఈ మురుకులు మంచిగా కాలి మంచి కలర్ వచ్చేంత వరకు చూసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ ఇదే విధంగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా పుట్నాల పౌడర్ వేసినందుకు మురుకులు కరకరలాడుతూ చాలా క్రంచీగా వస్తాయి. మురుకు అనేది గుల్లగుల్లగా కూడా ఉంటుంది. కరకరలాడే మురుకులు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి చెక్కల్ని ఎలా చేయాలో చూద్దాం.
ఇప్పుడు చెక్కలు చేసుకోవడానికి ఒక రోటిలోకి 5 వెల్లుల్లి రిబ్బలు, అలాగే కొంచెం అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి ఇలా తుంచుకొని వేసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ ధనియాలను వేసుకోవాలి. ఈ ధనియాలు వేసుకోవడం వల్ల చెక్కలు మంచి టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా కాకుండా మిక్సీ పాత్రలోనైనా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోండి. క్వాంటిటీ తక్కువగా ఉంది కాబట్టి నేను ఇలా రోట్లోనే దంచుకుంటున్నాను. దంచుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాత్రలోకి 2 కప్పుల బియ్య పిండిని తీసుకోండి. అందులో మనం దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్టును వేసుకోవాలి. ఈ అల్లం పచ్చిమిర్చి పేస్టు క్వాంటిటీ అనేది 2 కప్పుల బియ్య పిండికి మాత్రమే. ఒకవేళ మీరు బియ్యం పిండి క్వాంటిటీ పెంచుకుంటే అల్లం పచ్చిమిర్చి పేస్టును కూడా క్వాంటిటీ పెంచుకోండి. వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి. శనగపప్పును పెసరపప్పును నానబెట్టుకుని వేసుకోవాలి. శనగపప్పు 1 టీ స్పూను, పెసరపప్పు 1 టీ స్పూను వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన పుదీనా తరుగు, కరివేపాకు తరుగు, అలాగే కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. చివరకు 1 టీ స్పూన్ బటర్ని కూడా వేసుకోవాలి. బటర్ వేయడం వల్ల చెక్కలు టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిలో అన్ని కలిసేలాగా కలుపుకొని కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇక్కడ నేను చల్లనీళ్ళే వాడుతున్నానండి, గోరువెచ్చని నీళ్లు వాడట్లేదు. కావాలంటే మీరు గోరువెచ్చని నీళ్లు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యే లోపు చెక్కల్ని చేసుకోవాలి. పిండిని చిన్న ముద్దలుగా తీసుకొని బౌల్స్ లాగా ఈ విధంగా కట్టుకోవాలి. అన్ని అదే విధంగా కట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పీట పైన ప్లాస్టిక్ కవర్ను పెట్టుకొని దానికి ఆయిల్ అయినా లేదా నీళ్ళైనా రాసుకొని ఈ విధంగా ఒక ముద్ద పెట్టుకొని చేతితో ఈ విధంగా ఒత్తుకోవాలి. చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. నేను చేతితో ఒత్తుతున్నాను, మీరు పూరి ప్రెషర్తోనైనా ఒత్తుకోవచ్చు. చెక్కలు అనేవి పలుచగా ఒత్తుకోవాలి. అలా అయితేనే చెక్కలు క్రిస్పీగా వస్తాయి. ఆయిల్లో ఎన్ని చెక్కలు పడతాయో అన్ని ఒత్తుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. నేను చేసేది క్వాంటిటీ తక్కువగా ఉంది కాబట్టి నేను అప్పటికప్పుడు ఒత్తుకుంటూ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత చేసుకున్న చెక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్లో ఎన్ని చెక్కలు పడతాయో అన్ని మాత్రమే వేసుకోవాలి. హై ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలి. అలా అయితేనే చెక్కలు మంచిగా కాలుతాయి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి మలుపుకుంటూ కాల్చుకోవాలి. అలాగే మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, టేస్టీ అయినా క్రిస్పీ అయినా చెక్కలు రెడీ అయిపోయాయి. ఇంతేనండి, ఈ 3 రకాల పిండి వంటలు మీరు కూడా పండగకు చేసుకొని ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంతేనండి, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.